మా మా వాడు నీ గురించి అంతా చెప్పిండు. నిజంగానేనా అట్లా సిచ్యువేషన్ జరిగింది? ఏం చెప్పారు? మీరెవరు అసలు? అంటే నేను ఫ్రెండ్ అయితే చెప్పిండు, ఇట్లా ఇట్లా ఎంగేజ్మెంట్ అయ్యింది, ఇట్లా ఏదో అయ్యింది, నాకు తెలుస్తలేదు. అమ్మాయి ఎలా ఫ్రెండ్స్ అతనికి? మేము కాలేజ్ నుంచి ఫ్రెండ్స్. కాలేజ్ ఫ్రెండ్స్ అయినా ఇంకెళ్ళినా? అంటే నేను అడుగుతున్నా, ఎన్నో మంది ప్రెగ్నెన్సీ? 5 months. 5 months లెక్క లేదు, 7 months లెక్క ఉంది. నీకు తెలియదా వేసినోడు? ఎవరొకరు ఉంటారు కదా పబ్లో, వాళ్ళతో ఎంజాయ్మెంట్ చేస్తారు. మరి ఇప్పుడు నీతో రావడానికి అమ్మాయి ఎవరు? మీరైనా ఓకే. తెలుసా? నీకెలా ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళు? ఇద్దరు బుక్ చేసుకున్నప్పుడు ఎలా? తెలియదా? చెప్పు, నాతోటి రిసాతో కులకలేదా? చెప్పు, నా ఫ్రెండ్స్తో. నువ్వు మోసం చేసుకుంటా, మా ఫ్రెండ్ గారిని మోసం చేసుకుంటా చెప్తున్నావు. నువ్వే హలో గైస్, నేను మీకు ఎలాంటి బిజినెస్ ఉన్నా ప్రమోషన్ చేస్తా. ముఖ్యంగా లేడీస్కి శారీస్ కానీ, మీరు స్టార్టప్ బిజినెసెస్ చేస్తే చాలా తక్కువకి ప్రమోషన్ చేస్తా. ఎందుకు ప్రమోషన్ చేస్తా అంటే, నేను ఎన్ని రోజులు ఏం ప్రమోషన్ చేయలేను. ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే, నా దగ్గర కొంచెం అమ్మాయిలు ఉన్నాడు చదువుకోవడానికి, ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు, 10/10 వచ్చిన అమ్మాయిలు, డబ్బులు లేక చదువు ఆపేసుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళకు కొంచెం ఫైనాన్షియల్గా నేను నిలబడాలి అని చెప్పి సో నేను ప్రమోషన్లు స్టార్ట్ చేస్తున్నా. ఎవరికన్నా ఏమైనా ప్రమోషన్ కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, నంబర్కి కాంటాక్ట్ కండి. మీరు నాకు ప్రమోషన్ ఇవ్వడం వల్ల ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు మీరే అవుతారు. వచ్చింది. హలో, వచ్చావా? సరే సరే, నువ్వు కింద నుండు, నేను డబ్బులు ప్లే చేసి నేను తీసుకొని వస్తాను. ఓకే, వచ్చు. కెమెరా సెట్ నార్మల్గా మా ఫ్రెండ్. హాయ్, కూర్చో కూర్చో కూర్చో. మా వాడు నీ గురించి అంతా చెప్పిండు. నిజంగానేనా అట్లా సిచ్యువేషన్ జరిగింది? ఏం చెప్పారు? మీరెవరు అసలు? అంటే నేను ఫ్రెండ్ అయితే చెప్పిండు, ఇట్లా ఇట్లా ఎంగేజ్మెంట్ అయ్యింది, ఇట్లా ఏదో అయ్యింది, నాకు తెలుస్తలేదు. అమ్మాయి ఎలా ఫ్రెండ్స్ అతనికి? మేము కాలేజ్ నుంచి ఫ్రెండ్స్. కాలేజ్ ఫ్రెండ్స్ అయినా ఇంకెళ్ళినా? ఫ్రెండ్సే, నార్మల్ ఫ్రెండ్సే. నువ్వు ఇట్లా అనుమానిస్తే ఎట్లా మహి? ఇప్పుడు పెళ్ళి కాకముందే నువ్వు ఇంత చిట్టు ఉంటే పెళ్ళైనాక ఏంది మా ఓడి పరిస్థితి? ఏం చెప్పారు? ఏం చెప్పాలి, ఇట్లా ఎంగేజ్మెంట్ అయ్యింది, దాని తర్వాత ఇట్లా చిన్న మిస్ అనేది చిన్న తప్పు అయిపోయింది, ఇప్పుడు ఇది సిచ్యువేషన్ అని చెప్పిండు. రీసెంట్గానే నేను హైదరాబాద్కి వచ్చిన, ఇప్పటిదాకా ఊర్లో ఉండే. ఏం చేస్తావు మహి? నువ్వు ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ కంప్లీట్ అయింది. ఇంట్లోనే ఉంటావా? ఇంట్లోనే. జాబ్ అలాంటిది ఏం చేయవా? అదే ఇంట్లోనే ఉంటావు. అంటే ఇంట్లో ఏదైనా యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఇలాంటివి ఏమైనా చేస్తావా? అట్లా జస్ట్ ఏం చేయవు? చేయవా? నీకు ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ లేదు. మరి మా ఊరు చేశాడు కదా. అతను ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేస్తాడు, నాకు ఇంట్రెస్ట్ లేదు. మరి మా ఊరిని చేసుకోవడం ఇలా ఇష్టమేనా నీకు? ఇష్టం. ఇప్పుడు ఎన్నో మంత్ ఉందా ప్రెగ్నెన్సీ? సారీ, ఏమనుకోకు, ఉంది కదా. అవును. అంటే నేను అడుగుతున్నా, ఎన్నో మంత్ ప్రెగ్నెన్సీ? 5 months. 5 months లెక్క లేదు, 7 months లెక్క ఉంది. నీకు తెలియదా వేసినోడు? ఎవడు చేసిండు? ఆగురా, నేను మాట్లాడుతున్నా కదా, ఆగు. అంటే నేను ఒకటి అడుగుతున్నా, మా ఊడైతే అంత హుషారుగా ఏదో చదువు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడదాం. నేను అదే నేను ఫ్రెండ్లీగానే మాట్లాడుతున్నా. మా ఓడు అంత హుషారు లేదు, ఒకవేళ మా ఓడికి నువ్వు నేర్పించినావా నీకు వాడిని నేర్పించిందా అని. అంత హుషారు. పెద్ద ఎడ్డిపప్ప, కాలేజీ నుంచి ఇప్పటి వరకు ఎడ్డిపప్పనే.
లవ్ లేదు ఏమి లేదు ఇంట్లో నాతో ఎలా తిరిగాడు, నాకు ఎలా వచ్చింది ప్రెగ్నెన్సీ? అంటే షోర్ మా ఓన్దే. అవును. మా ఇంకొక ఫ్రెండ్ కూడా వస్తుండు, వాడు వచ్చినాక మాట్లాడదాం. నేను నిన్ను కూడా పరిచయం చేయిస్తా అన్నాము. ఎవరు ఫ్రెండ్స్ ఏంటి అసలు? మేమందరం కాలేజ్ ఫ్రెండ్స్. వీరికి కాలేజ్ ఫ్రెండ్స్ అయితే నన్ను ఎందుకు పిలిచి మాట్లాడుతున్నారు? అరే నువ్వు కాంబో మా లైఫ్ మా ఇష్టం. మీకు పర్సనల్ మాట్లాడుకుంటలేము, జస్ట్ నేను పరిచయం చేపి. ఇప్పుడు మళ్ళీ వాడు యూకేకి వెళ్ళిపోతాడు, యూకే నుంచి వచ్చిండు యూకేకి వెళ్ళిపోతాడు. మేమందరం కాలేజ్ ఫ్రెండ్సే, జస్ట్ చూసినట్టుంటుంది అని చెప్పి చూస్తున్నాం. మళ్ళీ మేము ట్రిప్స్కి వెళ్తాము, జస్ట్ హైదరాబాద్. మళ్ళీ నేను ఊరు వెళ్ళిపోతా, వాడు యూకేకి వెళ్ళిపోతాడు, అబ్బాయిలు వాళ్ళు ఊరు వెళ్ళిపోతారు. జస్ట్ చూద్దామని పిలిచినాము. ఒక అబ్బాయి వస్తుండు, వాడిని చూసినాక చూద్దామని పిలిచి ఇట్లా క్వశ్చన్స్ అడుగుతా. నేను ఏదో అమ్మాయిని కాబట్టి ఫ్రెండ్లీగా అడిగినా, దానికి ఒకవేళ నువ్వు ఫీల్ అయితే సారీ మహి, ఓకేనా? నేను అమ్మాయిని కాబట్టి జస్ట్ ఫ్రెండ్లీగా అడిగినా, కొంచెం ఫ్రీగా ఉంటాను. నేను వెళ్ళిపోతాను రాము, నా హెల్త్ మంచిగా లేదు, నేను వెళ్ళిపోతాను. ఒక 5 నిమిషాలు మా దోస్తు కూడా వస్తా అంటుండు, చూస్తా అంటుండు. వాడు మళ్ళీ ఏంటిది ఫ్రెండ్స్ అని చెప్పి పిలిచి అంత క్వశ్చన్ చేస్తున్నారు. 5 నిమిషాలు ఏమవుతుంది? నా అసలు అమ్మాయి కదా అడిగింది, అబ్బాయి అయితే కాదు కదా. ఎవరు అయినా అసలు ఎందుకు మీరు అసలు కెమెరాస్ ఎందుకు పెట్టారు? అయ్యో నువ్వు కెమెరా అని పెద్ద ఫీల్ కాక మహి, అసలు అది క్లోజే ఉంది. మేము జస్ట్ ఏదో నేను రీల్స్ తీసుకుంటా, సో అందుకే స్టార్టింగ్ అలా చేయడం కరెక్టేనా? నేను ఏమంటే నేను రీల్స్ తీసుకుంటా, అందుకే నేను అడిగాను నీకు రీల్స్ తీస్తావని. నేను రీల్స్ తీసుకుంటా, నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీసి ఇప్పటిదాకా రీల్స్ తీసిన, ఇంకా వీడియో వచ్చాక కెమెరా అట్లనే ఆపేసిన. ఆ అబ్బాయి జస్ట్ కూర్చున్నా అంతే. నువ్వు సైడ్కి జరగమ్మా, జస్ట్ ఆ కెమెరా ఆన్ లేదు, జస్ట్ అట్లా ఉంది అంతే. రీల్స్ తీసినాము అట్లా, అది అట్లనే ఉండిపోయింది. నేను వెళ్ళిపోతాను. ఆగు కదా మా ఫ్రెండ్, అసలు ఒక 5 నిమిషాలు ఆగు, వెళ్ళిపోతావు. ఒక 5 minutes ఆగరాదు, ఆల్రెడీ రావచ్చు. ఒకసారి కాల్ చేయి. నువ్వే చేయి, నా దాంట్లో కొంచెం బ్యాలెన్స్ లేదు. ఓకే నేనే చేస్తావు బయట. ఇంకా చెప్పు మహే, ఏంది విశేషాలు? మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? మేము డిగ్రీ అయిపోయి మేము 3-4 years నుంచి ఫ్రెండ్స్. ఎందుకు మా గురించి చెప్పలేడా? ఎప్పుడు చెప్పలేదు, మీ ఫ్రెండ్స్ ఉన్నారని కూడా తెలియదు. నాకు పెళ్లి చూపులు అయినాయి, అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇప్పుడు 5th month. రీసెంట్గానే చెప్పాను, నేను ఊళ్ళో ఉంటా. నేను రీసెంట్గా వచ్చిన హైదరాబాద్కి, మళ్ళీ ఊరు వెళ్ళిపోతా. ఈరోజు ఈవినింగ్ ఊరు వెళ్ళిపోతా. ఇంకా తిన్నావా మరి? టాబ్లెట్లు కూడా వేసుకున్నావా? తిన్నాం, వేసుకున్నాం. నేను వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఒక 5 minutes వాడు వచ్చేస్తాడు, వచ్చేసినాక ఒక 5-10 minutes అంతే. ఏమన్నాడు వాడు? వస్తుందంటనా? వచ్చిందంట, తీసుకురా. తీసుకొచ్చేదాకా ఈ అమ్మాయిని కొంచెం ఆ రూమ్లో కూర్చోదామా, మనతో ఫ్రీగా మాట్లాడినాక ఒక మాట్లాడిద్దాం. ఎందుకంటే అమ్మాయి కొంచెం ప్రెగ్నెన్సీతో ఉంది కదా, నువ్వు ఆ రూమ్లో ఫ్రీగా కూర్చో. ఫ్యాన్ కూడా ఉంది. మేము ఫ్రెండ్స్ వాడు మాట్లాడినాక నేను పిలుస్తా, జస్ట్ నీకు పరిచయం చేసి వెళ్ళిపో, సరేనా? నేను రానా కంపెనీకి, ఒక 5-10 minutesలో వచ్చేస్తా. వీడే ఏంది పబ్బుకి వెళ్ళినావు, డ్యాన్స్ చేసినావు? ఏం పేరు నీ పేరు? నా పేరు శేఖర్. శేఖర్ దగడ. మీ డాడీ ఏం చేస్తాడు? బిజినెస్ మ్యాన్. ఎక్కడ ఉంటారు మీరు? మాది ఇది జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఓన్ హౌసేనా? ఓన్ హౌస్. మమ్మీ ఏం చేస్తుంది? మమ్మీ హౌస్ వైఫ్. మరి ఈరోజు పబ్బుకు నన్ను కూడా తీసుకెళ్తావా? తీసుకెళ్తా. ఈరోజు సాటర్డే కాదు కదా? ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తా. మరి ఒకవేళ ఎప్పుడు పడితే అప్పుడు అమౌంట్ గట్టిగా ఉంటాయేమో. సాటర్డే సండేనే తక్కువ ఉంటుంది కదా పబ్బు రేటు. అవును. ఏమన్నా మీదే ఉందా, లేకపోతే ఇంకా జస్ట్ నార్మల్గా వెళ్తావా? అమ్మాయి వస్తే అమ్మాయితో వెళ్తా. మరి అమ్మాయి రాకపోతే అబ్బాయితో వెళ్తావా? ఎవరొకరు ఉంటారు కదా పబ్లో, వాళ్ళతో ఎంజాయ్మెంట్ చేస్తా. మరి ఇప్పుడు నీతో రావడానికి అమ్మాయి ఎవరు? మీరైనా ఓకే. నేనైనా ఓకేనా? నా పేరు తెలుసా నీకు? తెలియదు. మరి నేనైనా ఓకే అంటావు? ఏమో మాట్లాడతా. ఓకే అయితే సరే. అదే నాకు మూడ్ ఆఫ్ ఉంది, ఎక్కడికైనా బయటికి వెళ్దామా అంటే ఫోన్లో ఫోటోలు చూస్తుంటే మీ వచ్చినాయి. అయితే వాడు మన పబ్లో పరిచయం ఏంటంటే సరేలే కొంచెం నేను కూడా చిల్ అవుదామా అనుకొని కాల్ చేసిన అంతే. వెళ్దామా మరి? మరి నా దగ్గర డబ్బులు లేవు. వెళ్దామా? మా ఫ్రెండ్ని ఇంకొక అమ్మాయిని పిలుస్తా. సరే. అమ్మాయిని పిలుచుకో. ఆ అమ్మాయి కూడా నీకు తెలుసు అంట కదా?
ఎవరబ్బా చూపిస్తా. చీ దీన్ని ఎందుకు తీసుకొని వచ్చారు? ఎందుకు బుక్ చేసారు దీన్ని? ఏంద్రా అది ఇది అంటున్నా ఏంది? ఏంది అది ఇది అంటున్నా ఏంది ఏంది? ఏంది అది ఇది అంటున్నా ఏంది? ఆగాగు, ఫస్ట్ నువ్వు అబ్బాయి గల్లవాడు, నువ్వు ఎందుకు కొట్టనికోతున్నావు? వాడు ఎవడు అసలు ఏం మాట్లాడుతున్నాడు మరి? బుక్ చేయండి ఎవరు బుక్ చేసింది? గల్ల ఎందుకు కొడుతున్నావు? మాట్లాడు ఫస్ట్, నువ్వు మాట్లాడు. ఒక అమ్మాయి లాగా ఉంది తెలుసా? ఒక అమ్మాయి లాగా ఉంది first. మీ ఫ్రెండ్ ఒక అమ్మాయి లాగా పిలిచింది వీడి నుంచి. నీకు తెలుసా? తెలుసా? పెద్ద చిల్లరగాడు. తెలుసా నీకు? ఆగు, నీకు తెలుసా వాడు? వాడు అంత చిల్లరగాడిలా మాట్లాడుతున్నా. ఒక ఆడపిల్లని పట్టుకుని అర్థం అవట్లేదు వాడు చిల్లరగాడని. నీకు తెలుసా అని అడిగిన. చిల్లరగాడ పత్తిస్తాను తెలియట్లేదు వాడు చిల్లరగాడని. తెలుసా? నీకెలా ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళు? ఇద్దరు బుక్ చేసుకున్నప్పుడు ఎలా? ఎవరు బుక్ చేసుకున్నారు? ఏంది నువ్వు చూసావా బుక్ చేసుకోవడం? నీకు తెలుసా? తెలుసు. ఏం తెలుసు నీకు? అన్ని తెలుసు. ఏం బుక్ చేసుకునేది తెలుసు? వేస్ట్ గాడు వాళ్ళంటే మా ఫ్రెండ్స్ అని నీకు తెలుసా? నీకు తెలుసా? ఇక్కడ మాట్లాడవా? నీకు తెలుసా? మాట్లాడుతున్నాను అర్థమవుతుంది. ఒక ఆడపిల్లని పిలిచి ఏంది కెమెరాస్ పెట్టి నువ్వు కెమెరా రికార్డ్ చేస్తున్నా నీకు చెప్పినా? ఆ కెమెరా ఏంది రికార్డ్ చేస్తున్నా నీకు చెప్పినా? ఏం చేస్తారు ఫ్రెండ్స్ అనే పిలిచినాము. వాడికి తెలుసా? మా ఫ్రెండే. ఎవడో నాకు తెలియదా? చెప్పు, నాతో రిసాతో కులకలేదా? చెప్పు నా ఫ్రెండ్స్ తో. ఎవరు వచ్చారు? ఒక ఆడపిల్లని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? ఎందుకంటాడు పట్టుకుని ఇక్కడ పిలిచి ఏంది ఫ్రెండ్స్ అని చెప్పి పిలిచి ఏంది ఒక ఆడపిల్లవి ఆడపిల్ల. ఇప్పుడు నా మీద నిందలేదండి, నీకు తెలుసారా? నా మీద నిందలేదు. ఆడపిల్లవే కదా. తెలియదా? అబ్బాయి మీద గల్లబట్టి ఓడు కాదు. నువ్వేమైనా తప్పు చేసినావా చేయలేవా? నేను తప్పు చేస్తేనే అది నేను భయపడ్డానికి. ఎవరు వీళ్ళేనా నీ ఫ్రెండ్స్? వీళ్ళేనా వీళ్ళేనా నీ ఫ్రెండ్స్? ఎవరు చేశారు? నీకు అర్థం కావట్లేదు. నీ భార్యను ఏమంటున్నావు? ఎవరు తప్పు చేసింది నీకు తెలీదా? తప్పు చేసి మాట్లాడుతున్నావు. ఎవరు నీకు తెలీదా? అలా మాట్లాడటం తెలీదా నీకు? ఎవరు? నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకోవడానిక? ఎవరు చేశారు? ఏం తెలుసు మాట్లాడుతున్నావు? నువ్వేంది? నీకెందుకు అసలు? నా మొగుడు నీ మాట్లాడతావు. నీకు లేదు. ఎందుకు లేదు? నువ్వెవరు అసలు నాకు చెప్పడానికి? తెలియట్లేదా? అందుకే నువ్వు సైలెంట్ ఉంటున్నావు. మా ఫ్యామిలీ గురించి తెలుసు, అన్ని తెలుస్తాయి. అన్ని తెలుస్తాయి. వాడితో నీ ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు పెద్ద ఫ్రాడ్ గాడు. వీడా ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? చూపియాలా? ఏం ప్రూఫ్స్? వాడు వేస్ట్ గాడు. నువ్వు వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నారు? సిగ్గులేదా? వాళ్ళంతా మాట్లాడి ఏం మాట్లాడుతున్నారు? చాలా కథలు కాదు, నువ్వు వాళ్ళిద్దరు అంతగానం నిన్ను అంటున్నారు. పోనీ మా పిల్లగాడు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నా అంటే నువ్వు తెలియదు. నీకేం చేసినావు? ఏం ప్రూఫ్స్? నాకు దౌడలు వల్ల ఎంత అర్థమవుతుందా? చూపి ఏం చేయకపోతే నువ్వు ప్రెగ్నెన్సీతో ఉన్నావు కొట్టుతలేదు కాబట్టి నాకుంది అవసరం.
నీ ఫ్రెండ్స్ ప్రూఫ్స్ ఉన్నాయని ఏం ప్రూఫ్స్ ఉన్నాయి వేస్ట్ ఫ్రాడ్ ఏం ప్రూఫ్స్ ఉన్నాయి నువ్వు నాతోటి మా ఫ్రెండ్స్ తో కులికినవే వీడియోలు చూపియాలా ఏం వీడియోలు రా చూపి ఏం వీడియోలు చూపియాలా చూపి ఏం వీడియోలు ఏం తెలుసు ఎవరనుకొని ఏం మాట్లాడుతున్నావు ఎవరని తెలిసి ఏం మాట్లాడుతున్నావు ఆడపిల్లని పిలిచి ఇదేనా మీరు మాట్లాడేది నేను స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను ఏంది ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది నువ్వేం చెప్తావు నా కాడ ప్రూఫ్స్ ఉన్నాయి మొబైల్ లో చూపియాలా నాటకాలు పడుతున్నావు హెచ్డి ప్రింట్ చూపియాలా ఏం ప్రూఫ్స్ ఉన్నాయి తీరా ఏం ప్రూఫ్స్ ఉన్నాయి చూపిస్తా ఏం ప్రూఫ్స్ ఉన్నాయి ఫస్ట్ ఫోన్ ఊరికే చూపిస్తా చూడు వీడియో అని చెప్పు ఛీ నువ్వు పెద్ద ఆడతాను నా ఫ్రెండ్స్ ఫోన్ చెప్పాలా వాళ్ళ కాడ ఉన్నాయి వీడియోలు ఫోన్ గుంజుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు నా ఫ్రెండ్స్ తో ఫోన్ చెప్పాలా లిస్ట్ చూపి ఫోన్ పే చూపిస్తావు నీ నంబర్ కి వేస్తారు కదా లేకపోతే మీ అమ్మ నంబర్ కి వేస్తారా నువ్వు ఒక్కదాన్ని చూస్తున్నావు మీ మన చెప్పలు దౌడలు వెళ్తే అర్థమవుతుందా ఏం తెలుసా నీకు మా ఫ్యామిలీ అవసరం లేదు నీ తప్పేదో తెలిసింది కదా ఏంది చేసేటి ఏమో ఇలాంటి పనులు దూరేమో గబ్బు ఏం తెలుసు ఆడపిల్లని చూసి ఇదేనా మాట్లాడేది మీరు అర్థమవుతుందా ఏంది ఆ వీడియోలో నువ్వున్నావు నేను అసలు నేనే కదా ఆ వీడియోలో ఉన్నా ఫేస్ మాఫింగ్ చేశాను నీలాగా ఇంకొకరు ఫేస్ మాఫింగ్ చేసిన వీడియోస్ అవన్నీ ఇద్దరు ముగ్గురుతో కలిసి చేసి ఫోటో యోధ్య మై 15,000 కొట్టా ఎవరు పట్టారు మహేశ్వరి ఇంకెవరు ఉండరా నేను కాకపోతే కదా మహేశ్వరి 15,000 అని నంబర్ నీదే చూసినావా ఆ నెంబర్ నాది కాదు ఎవరికో కొట్టిండు ఇప్పుడు స్టేషన్ కి ఫోటో స్టేషన్ కి ఆ వీడియోలో ఆ ఫోటోలు పెట్టి బ్రో నువ్వేం అనుకోకుండా స్టేషన్ కి రా బ్రో నువ్వేం తప్పు చేయలేదు ఒప్పుకొని వచ్చింది కదా మరి బ్యాక్గ్రౌండ్ ఉంది అది ఒప్పించి ఏం చేస్తారు చేయండి అక్రమ సంబంధాలు అట్లా అంటగడుతున్నారు నువ్వు మోసం చేసుకుంటా మా ఫ్రెండ్ గారిని మోసం చేసుకుంటా చెప్తున్నావు ఎవరు మోసం ఎవరు బజార్ వాళ్ళు ఇది బజార్ ఇంట్లో కూడా బజార్ ఎవరు నీకు తెలుసా మేము నా ఫ్యామిలీ గురించి అసలు మా ఏడు మాట్లాడటానికి మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయి నా ఫ్రెండ్స్ తో రిసార్ట్ కి వస్తుంది ఇది ఎప్పుడు పైసలకు ఏడు కదా దిగజారుతో ఉందా నువ్వు వాళ్ళని అంటున్నావు ఇంకా కొంచెం వాళ్ళు పిలిచాలి దొరికిపోయినాము మూసుకో ఇంకా అర్థమవుతుందా పెద్ద నోట్స్ ఏం తెలుసు అసలు నువ్వెవరు ఇక్కడ మాట్లాడడానికి మాతో నోరు మూసుకో దొరికింది కాక మరి పోలీస్ స్టేషన్ కో మేము సరే ఫేస్ మాఫింగ్ కదా నా కాడ ఉంది నా ఫ్రెండ్స్ కాడ ఉన్నాయి నా ఫ్రెండ్స్ కాడ ఉన్నాయి ఇంటికి వచ్చి మాట్లాడేది మేమే వస్తాం ఇంటి కాడికి మాట్లాడతాం ఓకేనా మాట్లాడండి నేను కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను సరే నా బ్యాక్గ్రౌండ్ ఉంది ఇబ్బంది ఏం లేదు బరాబర్ ఉంది బ్యాక్గ్రౌండ్ నాకు కూర్చోండి
సో ఇప్పటికన్నా మీరు తెలుసుకోండి, అర్థమవుతుందా బ్రో? నువ్వు ఒక్క స్టాండ్ తీసుకో, ఎందుకంటే లేకపోతే ఆ పిల్లగాని జీవితం నాశనం అవుతుంది. కావాలంటే మీ డాడీ దాకా పోకుండా మేమే చూస్తాం, ఓకేనా? ఒకవేళ వీడియో ఏమైనా రిలీజ్ అయిందనుకో ఇది నీ ఫేస్ మొత్తం తీసేస్తాం, ఎందుకంటే ఆ అబ్బాయి అమాయకుడు. ఇట్లా ఆల్రెడీ వనుకో కడిపోయినది, ఆయనకు పెళ్లి సంబంధం ఇచ్చి పెళ్ళి మొత్తం ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు పెళ్ళి అది ఇది అని. జస్ట్ నీ వల్లనే ఆ పిల్ల దొరికింది, అర్థమవుతుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ దగ్గర ఓలే వాళ్ళ దగ్గర ఫొటోస్ వీడియోస్ ఉన్నాయో నువ్వు అన్నీ మా ఫోన్ నాకు పంపి, నేను ఒక నెంబర్ చెప్తా, ఆ నెంబర్కి పంపి. మ్యాక్సిమం నేను అవసరం ఉంటేనే పిలుస్తాం. ఒకవేళ మ్యాక్సిమం పిలవకుండా ట్రై చేస్తా. ఒకవేళ కాదు కంపల్సరీ కావాలంటేనే నేను పిలుస్తాం సరేనా? జస్ట్ ఫ్యామిలీలలో మాట్లాడతాం. ఎందుకు ఆ అబ్బాయి మొత్తం ఇంకా ఎన్ని రోజులు ఉంది నీ పెళ్ళి? నెక్స్ట్ మంత్ అక్క. నెక్స్ట్ మంత్. ఆ పిల్లవాడి పెళ్ళి అనవసరంగా పిల్లగాని జీవితం నాశనం అవుతుంది, అర్థమవుతుందా? నేను ఆయన ఫ్రెండ్ని కాదు ఏం కాదు, నేను ఒక యూట్యూబర్ని, వీడియో ఆల్రెడీ రన్ అవుతుంది. నేను ఏ ప్రాబ్లం రానియ్యా, నీ ఫేస్ గీసు నేను ఏం రానియ్యా, నీ డీటెయిల్స్ కూడా నేను ఏం బయట పెట్టా, అర్థమవుతుందా? నువ్వు ఒకవేళ ఇట్లా హెల్ప్ చేసినావని తెలిస్తే మీ డాడీ సరే చిన్న తప్పు అయింది, ఏదో అబ్బాయి నువ్వు ఏదో సిచ్యువేషన్లో తప్పు చేసినావు, ఇట్లా హెల్ప్ చేసినావు అని తెలిస్తే మీ డాడీ నిన్ను ఏమన్నాడు? ఒకవేళ మీ డాడీ దగ్గర పోదు, 100% పోదు. ఒకవేళ పోతే నేను ఆడికి కూడా నేను వచ్చి మాట్లాడతాను, కానీ నువ్వు వీడియో స్టాండ్ తీసుకో అబ్బాయి కోసం, అర్థమవుతుందా? ఒకవేళ లాస్ట్కు నేను కావాలి అంటేనే పిలుస్తాం, లేకపోతే మ్యాక్సిమం మేమే మాట్లాడతాం, ఓకేనా? నీ దగ్గర ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్నీ అబ్బాయికి పంపించేసి, అన్న ఇప్పుడు డైరెక్ట్ మీ ఇంటికి పోదాం, వీడియో నేను ఈడికి ఆపేస్తా, ఇంటి దగ్గర ఫ్యామిలీతో వీడియో వద్దు, ఇంటికి పోదాం, మమ్మీ వాళ్ళకి ఇది చూపి మేము వాళ్ళ ఇంటికి మీ మమ్మీ వాళ్ళని తీసుకొని పో, ఇవన్నీ మాట్లాడు, ఓకేనా? మాట్లాడిన తర్వాత పెళ్ళి అయితే క్యాన్సిల్ చేస్తాం. ఆ పిల్ల పెళ్ళి వద్దు, వాళ్ళకి అన్ని ప్రూఫ్స్ వచ్చినాయి కాబట్టి పెళ్ళి వద్దు, సరేనా? సో చూస్తారు కదా, మీరు పెళ్ళి అనగానే అయిపోయి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకుండా ఉండకండి. ఇప్పుడు ఆ పిల్లగాని పరిస్థితి చూసిరు కదా. ఇంకొకటి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం తెలివితో ఉండండి. సో ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కొంచెం మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మా ఆఫీస్ కాడికి వస్తే నేను ఫ్రీగానే సాల్వ్ చేస్తాను, ఎందుకంటే మాకు కూడా కొంచెము బడ్జెట్ ప్రాబ్లం అవుతుంది, మాకు కూడా కొన్ని డొనేషన్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే నా షాలిని బ్లాగ్లో నేను కొంచెం హెల్పింగ్ నేషన్స్ మనీ డొనేషన్ వీడియోలు చేస్తే కొంచెం చూడండి. మీ ప్రాబ్లం ఏదన్నా ఉంటే నేను ఆఫీస్ కాడికి వస్తే పక్కా హెల్ప్ చేస్తాను. కానీ నేను ఒకవేళ రావడం అంటే ట్రావెలింగ్ ఛార్జ్ మీరే పెట్టుకోవాలి. నాకు ఈ మధ్య ఆంధ్ర కేసెస్ ఎక్కువ అయిపోతున్నాయి, గుంటూరు, విజయవాడ, ఇట్లా అమలాపురం, ఇక్కడ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. నేను అక్కడి వరకు రాలేను. ఒకవేళ నేను వచ్చిన మీ సీరియస్ సిచ్యువేషన్ అయితే నేను వస్తే ట్రావెలింగ్ ఛార్జ్ అయితే మీరే పెట్టుకోవాలి. నేను ట్రావెలింగ్ ఛార్జ్ పెట్టుకొని వచ్చేంత పరిస్థితి ఇప్పుడు నాకు లేదు, ఎందుకంటే నాకు చాలా మనీ ప్రాబ్లం ఉంది. నేను కొంతమంది పిల్లలకు ఫుడ్ పెట్టాలి, చదివించాలి, ఇవన్నీ ఉన్నాయి, అర్థం చేసుకోండి. మీరే అమౌంట్ పెట్టుకుంటా ట్రావెలింగ్ మా ఫుడ్కి అంత అయింది, మేము వచ్చి పక్కా సాల్వ్ చేస్తాము. ఇంకొకటి ఒకవేళ మా నుంచి ఇట్లా ప్రాబ్లం ఉంది, తర్వాత నెక్స్ట్ ప్రొసెసర్ ఏంది, నెక్స్ట్ మేము ఏ స్టెప్ తీసుకోవాలనుకున్నా నేను ఫ్రీగా మాట్లాడతా. ఇంకొకటి ఒకవేళ నేను ట్రావెలింగ్కి అమౌంట్ తీసుకుంటున్నా అని చెప్పి ఎవరిని పడితే మీరు వాడకి ఇవ్వకండి. ఫస్ట్ నేనా కాదని కన్ఫర్మ్ చేసుకొని నేను మాట్లాడతా, లేకపోతే మా టీంలో అరుణ్ అని ఉంటాడు, ఆ అబ్బాయి మాట్లాడతారు. అదే కాకుండా మీరు అమౌంట్ వేసే ముందు వీడియో కాల్ చేయండి, రూపాయి అయినా సరే అది వీడియో కాల్ చేసి ఫేస్ చూసినాకనే అమౌంట్ వేయండి, ఓకేనా? సో నేను మళ్ళీ మిమ్మల్ని నాకేమంటలేను. ఒకవేళ ప్రాబ్లం లాంగ్ అయితే ట్రావెలింగ్ మీరు పెట్టుకోవాలి అంటున్నా. సో అన్న నడిపోదాం, వీడియో ఆపేసాయి.